సమయం తీసుకుంటారు. అందరూ వచ్చేదాకా ఎదురు చూడటం కుదరదు. 8 రకాల అభిషేకం మొదలు పెడతారు. ఇక్కడ ద్రవ్యం ఏదైనా పడుతుంటే దాంట్లో మొదలు పెట్టేస్తాం. ఏమంటే ఆ కార్యక్రమం ఏదో అవసరం ఉంటుంది. సరే, ఆ కార్యక్రమం చేసుకుందాం. ఇక కార్తీక మాసంలో మనందరం కూడా దేవాలయాలకు వెళ్తూ ఉంటాం. అవునా కాదు? సమాధానం చెప్పాలి. వెళ్తాం. చక్కగా పొద్దున్నే లేస్తాం, మంగళ స్నానం చేస్తాం. 3:30కి అలారం పెట్టుకుని చక్కగా జలస్నానం చేసి మన ఇంట్లో దీపారాధన చేసుకుని లేదా నదిలో స్నానం చేసి మన ఇంట్లో శుభ్రంగా దేవుడి మీద శుభ్రం పరుచుకొని తినాలమ్మా. పబ్బులు ఎప్పుడు ఉండేవన్నీ కూడా చక్కగా దీపారాధన చేసుకుని ఏదో తెల్ల ముగ్గులు పండ్లు ఏదో నైవేద్యం పెట్టి చక్కగా అక్కడికి వెళ్ళిన తర్వాత మన దేవాలయం ఎంత శుభ్రంగా ఉంటుందో దేవాలయాన్ని అంత అపశుభ్రం చేస్తున్నాం. మన గుర్తుపెట్టుకునేందుకు కూడా ఎందుకు చెప్పినానికి ప్రత్యేకంగా చక్కగా వెళ్తున్నాం. మన ఇంట్లో ఎంత శుభ్రత పాటిస్తామో దేవాలయంలో దేవుడి శుభ్రత పాటించండి. ఊళ్ళో చూస్తున్న ప్రతి దేవాలయంలో, శివాలయంకి వెళ్ళినా, సాయిబాబా గుడికి వెళ్ళినా, వెంకటేశ్వర వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా దీపారాధన చేసుకున్న తర్వాత ఒక డస్ట్బిన్ లాగా అక్కడ పడేస్తారు. అది కూడా పాలు ప్యాకెట్, కర్పూరం, లేదా కవర్లు, నూనె సీసా ఏది ఉంటే దేవాలయంలో పాటిస్తారు. అక్కడ అంటే ఏంటి చెప్పారు. మన ఇంట్లో ఎంత శుభ్రత పాటిస్తామో దేవాలయం కూడా శుభ్రత పాటించండి. తప్పదు, కొన్ని వదిలేక తప్పదు. కొబ్బరి నీళ్ళు అవన్నీ తీసుకురాలేక కొబ్బరి ఒకటి అక్కడ పడేస్తాం. అయిపోతుంది. కొబ్బరి నీళ్ళు అంటే తీసుకురాలని చేస్తూ వాడేసిన పాల ప్యాకెట్ తీసుకురావచ్చు, లేదంటే మనం వాడేసిన కడ్డీల ప్యాకెట్ తీసుకురావచ్చు, అగ్గిపెట్టె తీసుకురావచ్చు, కవడ తీసుకురావచ్చు, కొబ్బరి పీచు తీసుకురావచ్చు. కొబ్బరి పీచు కూడా పంటగానే తీయాలి. వాడి కర్మ వాడి కష్టాలు తీసుకుంటాడని చెప్పి అంటే ఎందుకని చెప్తున్నారంటే అక్కడ 100 మంది వస్తూ ఉంటారు. మన కూడా కాదు, ఇంకొక ఊళ్ళండి, ఇంకొక దేశంలోనండి, ఇంకొక రాష్ట్రాలండి, అక్కడ 100 మంది మనకు వాళ్ళు చూస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా యాత్రకు వెళ్తూ ఉంటారు. వాళ్ళు పొద్దునే వేస్తే సాయంకాలం దాకా ఊరికి వచ్చేదాకా మళ్ళాంటి వాళ్ళు 100 మంది చూస్తారు. ఏదో సమయంలో విసుక్కుంటూ ఉంటారు. మీకేమనిపిస్తుంది, ఏంటి మంత్రి గారు గురుబస్ తీసుకున్నారు అనుకుంటారు. మనం చేసేటువంటి పళ్ళ వల్లే అవతల వాళ్ళు ఇసుక్కుంటారు. అవునా కాదు? తెచ్చుకుంటే ఏమవుతుంది, అదే కవర్లో ఆ పాల ప్యాకెట్ కవరు, అగ్గిపెట్టో లేకపోతే ఇంకోటి తీసుకొచ్చి బయటపడేసేయండి. ఆ దేవాలయంలో భద్రంగా శుభ్రం చేసుకుంటాడే, పరమా శుభ్రం చేసుకుంటాడంటే మళ్ళాంటి వాళ్ళు 100 మంది అక్కడ పడేస్తే బోర్డంత చెత్త అవుతుంది. అక్కడ నిష్ట ఎంత ముఖ్యమో, శుభ్రత ఎంత ముఖ్యమో, దేవుడు ఉన్నాడని మనం ఎలా గుడి పెడుతున్నామో అలాగే అక్కడ శుభ్రం కూడా పాటించాలి. ప్రత్యేకంగా ఏం చెప్తారంటే చేసుకుందాం, అందరము దేవాలయం ఉన్నాడని, దేవుడు ఉన్నాడని భజనలు చేసినా, పూజలు చేసినా, ఏం చేసినా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ శుభ్రాన్ని పాటించకపోతే ఉపయోగం ఏముంది? పంతులు గారు తిట్టాడు అనేది కనపడుతుంది, కానీ మనం ఏం చేసామో కనపడదు. అక్కడ నేను చాలాసార్లు శివాలయంలో పంతులు గారు కోపం బాగా తిట్టేస్తాడు. మనం చూసే శివాలయంలో అక్కడే కవర్లు, అక్కడే స్వయంపాకాలు, అక్కడే దీపదానాలు. ఆయన ఎక్కడ పెట్టుకుంటాడు అవన్నీ తీసుకెళ్ళి? ఏదైనా ఒక మాట అంటే మనకు మనసు నొచ్చుకుంటుంది. నొచ్చుకునేలాగా మనం ఎందుకు చేయాలి ఆ పని? కాబట్టి మీరందరూ మనవాడు కాబట్టి మా చెవులో రాయి చదువుకుంటారు, అంతే కదా? మీరందరూ మనవాడు కాబట్టి ప్రతిసారి కూడా దేవాలయానికి వెళ్తూ ఉంటారు కాబట్టి కాస్త శుభ్రం పాటించండి. మన శనివారం చూసాను, అక్కడే కొబ్బరి నీళ్ళు, అక్కడే దీపారాధన, అక్కడే వాడేసిన కొబ్బరి సీసా ఎత్తుకెళ్తే ఏమవుతుంది? ఏమన్నా శనినే మనకి అంటది కదా. దేవాలయాల్లో వాడిన నూనె ఇంటికి ఎత్తుకెళ్తే ఏమన్నా అయిపోతుందంటే ఏమైపోతుంది? ఏమీ కాదు. ఇక్కడ ఏంటి ప్రధానం? మన మనసు కల్మషంగా లేకుండా ఉండాలి. మన మనసు కల్మషంగా లేకుండా ఉంటే మనం శుభ్రంగా చేస్తే ఏ పనైనా కూడా తప్పకుండా నెరవేరుతుంది. చెప్పాక సత్యసామర్థంలో స్వామి మొక్కులన్నీ మొక్కేసుకుని ఆ మొక్కులు తీర్చకుండా ఏంటి కొన్ని సంవత్సరాలు అయిపోతుంటుంది ఆ యొక్క కథలో. అలాగే మనం కూడా ఏంటి మన మనసు కల్మషం లేకుండా చేయండి, స్వామి ప్రతిఫలం ఇస్తాడు. అంతేగాని తీసుకెళ్ళవన్నీ కూడా దేవాలయంలో పర్యటిస్తే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు, పని వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు. పని చేయాలంటే ఒకరోజు కాదు కదా, ఇవాళ ఒకరోజు అంటే నేను శుభ్రం చేసుకుంటాను.